హాయ్ అండి. ఏంటబ్బా ఈ జనం అనుకుంటున్నారా? నేనైతే మా పాపని వేసవి సెలవుల్లో హాస్టల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయించానండి. రాయించినట్టు ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మన సబ్స్క్రైబర్లు తెలుసు, కొత్తగా చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు. అయితే కాకినాడ దగ్గర ఉన్న పండూరుకి అయితే కౌన్సిలింగ్ పిలిచారండి. మార్నింగ్ 4కి బయలుదేరి 8 కల్లా ఇక్కడ ఉండాలి అన్నారు. 8 కల్లా ఇక్కడ ఉన్నామండి. చూడండి అసలు ఎంత క్రౌడ్ అంటే, ఎంతమంది పేరెంట్స్ అండి. ఒక్క పాపకి నలుగురు వచ్చారు. మా పాపకు అయితే నేను మా అమ్మగారు కలిసి వచ్చాము. వర్షం అండి చాలా గట్టిగా కురుస్తుంది. అయినా కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఎంత వర్షమైనా ఎండైనా తప్పదు కదండి. ఎండాకాలంలో ఎగ్జామ్ రాయించాను, వానాకాలంలో కౌన్సిలింగ్కి అయితే తీసుకొచ్చానండి. అయితే తీసుకొచ్చాము కానీ ఇక్కడ బయట నుంచోబెట్టేశారు. పేర్ల వారీగా పిలుస్తున్నారండి. మా అమ్మాయి పేరు ఎప్పుడు వస్తుందో, కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందో, సీట్ ఎక్కడ వస్తుందో అనే టెన్షన్తో ఎక్కువగా ఉన్నాను. లోపల హాస్టల్ అయితే ఇలా ఉందండి. హాస్టల్ అయితే చూసారు కదండి. సీరియల్ నెంబర్ ప్రకారంగా పిలిచారు. మా పేరు వచ్చేపాటికి ఈవినింగ్ 4:30 అయిందండి. 4:30కి పిలిచి మీకు ఎక్కడ సీట్ కావాలని అడిగారు. పలానా చోట అని చెప్పామండి. మాకు ఓకే చెప్పారు. చాలా ఆనందం వేసింది. నేను కోరుకున్న చోట అయితే సీట్ వచ్చిందనేసి. నేను కోరుకున్నది నెరవేరిందండి. ఈ హ్యాపీనెస్లో పక్కనే ఉన్న ఉప్పాడ బీచ్కి అయితే మా పాపను తీసుకెళ్ళాను. చూడండి బీచ్ చూపిస్తాను. నేనైతే సీట్ ఎక్కడ వస్తుందా అనే టెన్షన్తో నేను అసలు ఏం తినలేకపోయానండి, తాగలేకపోయాను. ఇంకా బాగా హెడేక్గా ఉందనేసి కాఫీ అయితే తాగానండి. తాగాక ఇంకా ఆనందంలో మేము బీచ్కి అయితే తీసుకొచ్చాను మా పాపని. పక్కనే ఉందండి కాకినాడ బీచ్, ఉప్పాడ బీచ్ పక్కనే ఉన్నాయి. చూడండి చాలా బాగుంది వ్యూ. అలలు చూడండి ఎంత పెద్ద ఫోర్స్తో వస్తున్నాయి. అసలు మనిషి ఉంటే అక్కడ ఏమైపోవాలి. ఇక్కడ పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయండి. ఆ బండ్లు అయితే ఎక్కి చూస్తున్నాము. మా అమ్మగారు కూడా ఫస్ట్ టైం అండి ఇలా బీచ్కి రావడం. నేనైతే 2-3 సార్లు వచ్చాను కానీ మా అమ్మాయి అసలు రాలేదండి. ఫస్ట్ టైం చూస్తున్నారు. మా అమ్మాయి అయితే నేను హాస్టల్కి వెళ్ళిపోతాను కదా, నన్ను పేరుపాలెం బీచ్కి తీసుకెళ్ళమని చాలా బ్రతిమలాడింది, రిక్వెస్ట్ చేసిందండి. రిక్వెస్ట్ మేరకు అనుకోని రీతిలో ఉప్పాడ బీచ్కి అయితే తీసుకొచ్చాను. మా పాపకి ఆనందానికి అవధులే లేవండి. అలలు చూస్తుంది. అయితే మేమైతే కింద పక్కనే పీతలు ఉన్నాయండి. ఆ పీతలను తీయాలని నాకైతే చాలా ఆతృతగా అనిపించింది. చాలా అంటే చాలా పీతలు ఉన్నాయి. వీడియో పెద్దగా తీయలేదండి, ఎందుకంటే ఈ బండ్లలో పడిపోతుందేమో ఫోన్ అని భయం వేసింది. ఈ బీచ్కి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో జనాలు అయితే వచ్చి ఇలా కూర్చున్నారండి. వాళ్ళకి రొటీన్గా అనిపించవచ్చు. మనం ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మనకైతే ఎగ్జైట్మెంట్గా ఉంది. చాలామంది ఈవినింగ్ టైంలో వచ్చి ఇలా కూర్చుంటారంటండి. నాకైతే ఈ ఊరి పక్క నుండి బాగా అనిపించింది. కానీ చూడడానికే బాగుంది, కానీ ఆ స్మెల్, ఆ దోమలు, ఆ వాతావరణం నాకు అస్సలు నచ్చలేదండి. బీచ్ అంటాం కానీ మీకు తెలియనిది ఏముంది, బీభత్సమైన స్మెల్ అండి, కుళ్ళు కంపు వచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఉప్పాడ బీచ్ చూసారు కదండి. ఇప్పుడైతే కాకినాడ బీచ్కి వెళ్తున్నాము. ఆ బీచ్ కూడా మీకు చూపిస్తాను. అయితే ఈవినింగ్ అయిపోయింది. ఎలా చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నానండి. ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది అనుకుంటా. చాలా వెహికల్స్ అయితే ఉన్నాయండి. జనం కూడా పెద్దగా ఏం లేరండి, అక్కడక్కడ ఉన్నారు. చూడండి వెహికల్స్ అయితే గట్టిగానే ఉన్నాయి. నాకు తెలిసి కంపల్సరీగా ఇక్కడ ఏదో షూట్ జరుగుతుంది. చూద్దామండి అసలు ఏ మూవీ తీస్తున్నారో లేకపోతే షార్ట్ ఫిలిం తీస్తున్నారో ఏంటో తెలుసుకుందాము. చూడండి ఇక్కడైతే ఒంటెలు ఉన్నాయి. ఆ ఒంటెల మీద మనం ఎక్కి కూర్చుంటే ఆ బీచ్ ఒడ్డున అలా తీసుకువెళ్తారంటండి. అలాగే వైట్ కలర్లో గుర్రాలు అయితే ఉన్నాయి. ఆ గుర్రాల మీద కూడా మనం ఎక్కొచ్చంట. కానీ వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు, టైం అయిపోయింది, లోపలికి చేయమంటే చేయమన్నారు. చాలా రిక్వెస్ట్ చేసాము, ఒక ఫోటో అన్న తీసుకుంటామండి అని అంటే కుదరదనేసి పోలీసు వాళ్ళు చూడండి మైక్ పట్టుకుని క్యాన్వసింగ్ చేస్తున్నారు వెళ్ళిపోమని. అయితే ఇక్కడ షార్ట్ ఫిలిం అయితే తీస్తున్నారండి. మా అమ్మగారు అయితే ఇంకెందుకు నడిచే అన్నారు. ఇంకా దూరం నుంచే చూసేసి 4 ఫోటోలు 4 వీడియోలు తీసుకుని వచ్చేసామండి ఇంటికి వచ్చాము. తర్వాత మార్నింగ్ అమ్మ నేను హాస్టల్కి వెళ్ళిపోతాను కదా, నేను మా మేనల్లో హాస్టల్లో చదువుతున్నాడండి, వాడిని ఒకసారి చూసి వచ్చేద్దామని అంటే హాస్టల్ దగ్గరికి వెళ్ళాము.
సరే కదని హాస్టల్ దగ్గరికి అయితే బయలుదేరామండి. చాలా గట్టిగా అయితే వస్తుంది వర్షము. ఆటో వేసుకుని వెళ్తున్నాం కానీ తడిచిపోయామండి ఆటోలో కూర్చున్నా కానీ. తప్పదు కదా, ఇంకా మా అమ్మాయి మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి శ్యామ్ని అయితే చూపించేస్తానండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదే హాస్టల్ అని మా మేనల్లుడు చదువుకునేది. చూడండి, అయితే మేము వచ్చింది స్కూల్ టైం కాబట్టి ఇప్పుడు స్కూల్ దగ్గర ఉంటాడండి. అయితే మేము ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. మా కూడా మమ్మల్ని ఆన్ తీసుకొచ్చాను అటు లాంటి చూస్తున్నాను. ఇప్పటివరకు డల్గా ఉన్నాడని మమ్మల్ని చూసేపాటికి వాడికి ఎక్కలేని ఆనందం అయితే వచ్చేసింది. హాస్టల్ అంటే అంతేనండి, అన్నీ ఉంటాయి కానీ అమ్మ నాన్న దూరంగా ఉంటారు, ఫ్యామిలీ దూరంగా ఉంటారు. నేను వీడియో తీస్తున్నానని నా పక్కకు వచ్చేసాడు. అయితే వాళ్ళ అమ్మ ప్రేమగా సేమియా అయితే చేసుకొచ్చిందండి. చల్ల చల్లగా వర్షం పడుతుంది, వేడివేడిగా సేమియా అయితే తినేస్తాడు. బట్టలు ఇచ్చారా? అడగపోయారా బట్టలు? మా అమ్మ అయితే ఏం తెల్లదండి, డబ్బులు కూడా తెల్లదండి. లైట్ చూపుతాం. పిల్లలైతే చాలా చక్కగా ఆడుకుంటున్నారండి. హాస్టల్ చాలా బాగుంది, నీట్నెస్గా చాలా అంటే చాలా బాగుందండి. స్టడీ కూడా చాలా బాగుంది. ఇంక తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నామండి. వర్షం అయితే అస్సలు ఎక్కడ తాగలేదు, అయినా సరే స్టార్ట్ అయిపోతున్నాము, మేము వెళ్ళిపోతున్నాం అనేసి ఏడుపు మొహం అయితే పెట్టేశాడండి. కానీ తప్పదు కదా, చాలా బాధేసింది వాడిని చూస్తుంటే. వాడు ఒంటరిగా ఉంటున్నాడండి. అలాగే రేపు అనే రోజున భవిష్యత్తులో బాగుండాలి అంటే కొన్ని ఎదుర్కోవాలి కదండి. అయితే పాపనైతే చూపించాను, ఇంకప్పుడు పాపనైతే హాస్టల్కి తీసుకెళ్ళాలి. ఎర్లీ మార్నింగే లేచి పాపని హాస్టల్లో జాయిన్ చేయాలి కాబట్టి పాపకు అవసరమైనవి అని కొనేసి పాపనైతే హాస్టల్లో జాయిన్ చేసేసానండి. అయితే జాయిన్ చేశాను కానీ నాకైతే చాలా బాధేసిందండి. చూడండి ఒకసారి నవ్వుతారు. మా అమ్మాయిని విడిచిపెట్టి ఉండలేక బెంగగా ఉంది, కానీ తప్పదండి, తన భవిష్యత్తు కోసం హాస్టల్లో చదివిస్తేనే బాగుంటుంది అనేసి నేను పాపనైతే హాస్టల్లో జాయిన్ చేసి ఇంటికి వచ్చేసానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.